వచ్చే రెఫరెన్స్. సో ఇవాళ మార్కెట్ చూసుకోరు కదా, నిన్న ఒక సప్లై ఉండే మనది ఈడ ఒక సప్లై ఉండే, ఎగ్జాక్ట్గా ఆ సప్లై మీద బ్రేక్ అయిపోయి మళ్ళా పైన క్లోజ్ అయింది. ఫైన్, ఇది నో ప్రాబ్లం. కాకపోతే ఇక్కడ నిఫ్టీలో కూడా సేమ్ సప్లై అనేది బ్రేక్ అయ్యి మనకు పైన క్లోజ్ అయింది. కానీ ఇవాళ ఎక్స్పైరీ కదా, రేపు మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయింది అనేది కూడా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి మార్కెట్ ఇదే రేంజ్లో క్లోజ్ అయిందంటే ఓకే, కంటిన్యూ అవుతుంది బుల్లిష్ మార్కెట్. మళ్ళీ రిటర్న్ వచ్చి క్లోజ్ అవ్వద్దు. అప్పుడు ఏమైపోతుంది తెలుసా, ఏదైతే ఈ బుల్లిష్ మూవ్ ఉందో ఇది ఫేక్ మూవ్ అయిపోతుంది అనమాట. క్లియర్? అది చెప్తాం మీకు తర్వాత కాన్సెప్ట్ ఎట్లుంటుంది అనేది. ప్రస్తుతానికైతే 56,990 ఏదైతే ఈ హై మీద బ్రేక్ అయ్యి దీని మీద సపోర్ట్ తీసుకుంది కదా, సో ఇది మళ్ళీ సపోర్ట్ తీసుకోవచ్చు. సేమ్ ఇక్కడ కూడా ప్రైస్ ఎక్కడి నుండి అయితే బౌన్స్ అయిందో అది ఇంపార్టెంట్ మనకి. సో ఇక్కడ చాలా రకాలు ఉంటాయి లైన్స్. సో దీని రిలేటెడ్ అన్ని జీసీలో మీకు చెప్తా. ఈ మెయిన్ 3 రకాలు ఉంటాయి అవి. సో ఓకే, ఇప్పుడు ఈడ నాకు రిజెక్షన్ ఇంపార్టెంట్. రిజెక్షన్ వస్తేనే ప్లాన్ చేస్తే లేకపోతే లేదు. ఈడ కూడా రిజెక్షన్ వస్తేనే ప్లాన్ చేస్తే లేకపోతే లేదనమాట. ఇంకా వేరే ఆప్షన్ లేదు ఆడ. ఈ 2 లైన్స్ దగ్గరనే నా ప్లానింగ్ అని ఉంటుంది. మిగతా ఇక్కడ ఏం చేయను అనమాట. ఒక పార్ ఏమవుతుంది, ఇది పెద్ద క్యాండిల్ వచ్చింది కదా, ఇది యాక్చువల్గా ఎట్లా వచ్చింది, ఒక స్ట్రాంగ్ ఏరియా బ్రేక్ అవ్వడానికి అట్లా వస్తుంటుంది. సో ఇది కూడా అట్లనే బ్రేక్ అయింది అనుకో, మనకి ప్లానింగ్ అనేది ఉండదు. లేదు ఇది ఆగి ప్రైస్ రిజెక్షన్ వచ్చిందంటే ఖచ్చితంగా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనే ఉద్దేశంతో నేను ప్లాన్ చేస్తాను అనమాట. ఫైన్. నిఫ్టీలో కూడా ఈడ పైన ఒక లైన్ ఉంది 25,000 to 516. సో ఇది మీదే గ్యాప్ అప్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఇప్పుడు ఇది ఏదైతే హై రిజెక్ట్ అయిందా టెస్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడ నుండి మీదే సస్టైన్ చేస్తే అది వేరు. కానీ ఇది ఒకవేళ దీని కిందికి వచ్చిందంటే ఇది ఖచ్చితంగా నేను రిజెక్షన్ కోసం అయితే వెయిట్ చేస్తాను. ఇంకా వేరే ఆప్షన్ లేదు నాకు కూడా. సో నిన్న డ్రా చేసుకుంది ఏంది, ఇది ఒక సప్లై. ఈ సప్లై మీద ఇంకో లైన్ కూడా పెట్టినాం అవునా. ఇది చూడండి ఎగ్జాక్ట్గా దాని మీద ఓపెన్ అయిందా. సో సప్లై మీద మాత్రమే మనం బొల్లీగా ఉంటాం. ఈ సప్లై కింద ఫ్లాట్గా ఓపెన్ అయినా కింద ఓపెన్ అయినా ఇది మళ్ళీ సప్లై అయిపోతుంది. ఒకవేళ సప్లై మీద ఏదైతే క్లోజ్ అవుతుందో క్యాండిల్స్ అప్పుడు ఇది డిమాండ్ అయిపోతుంది అని చాలాసార్లు మాట్లాడుకున్నాం కదా. సో సింపుల్ ఇవి. ఫైన్. సో ఇప్పుడు ఈ ఫస్ట్ దానికంటే ఈ కింద ఉన్న దానికి ఎక్కువ ఫోకస్ చేస్తాను నేను. ఇంకా ఎందుకంటే ఇది ఈజీగా బ్రేక్ చేయొచ్చు. ఇది ఓపెనింగ్లోనే ఓపెనింగ్ క్యాండిల్ తోటే బ్రేక్ చేసే అవకాశం ఉంటుంది. విక్ వచ్చినా కూడా బ్రేక్ అయినట్టే లెవెల్. బట్ రిజెక్షన్ అయ్యి మీద క్లోజ్ అయిందనుకో ఎటు సైడ్ మనకు పుష్ చేస్తుంది ప్రైస్ అనేది చూసిన తర్వాత ప్లాన్ చేయాలి జనరల్గా. ఎందుకంటే 2 days మంచి ర్యాలీ ఇచ్చినాయిగా పైకి. అండ్ ఇంకోటి ఏంటంటే పోర్ట్ఫోలియోలు మీరు చూసుకోండి ఇలా పెద్దగా పెరగకపోవచ్చు, ఎందుకంటే ఇది ఫేక్ మూవ్ అయినప్పుడు అలాంటివి జరుగుతుంటాయి జనరల్గా. ఓకే, నాకు తెలిసి ఈ 25,235 ఉందా, ఇది ఇంత మీకు పోయినా కూడా మళ్ళీ ఇట్లా దీని దగ్గరకు వచ్చింది అనుకో, దీని దగ్గరకు వచ్చినా దీని కిందికి వచ్చినా కూడా ఇంకా 2-3 రోజులు, అంటే ఈ రేపు కాకుండా ఇంకా 2-3 రోజులు కూడా జనరల్గా బేరిష్ మార్కెట్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తుంటాను. ఎందుకంటే దీని ఇంకా పెద్ద కథనే ఉందన్నమాట. ఫేక్ మూవ్స్ చాలా వరకు క్రియేట్ చేస్తుంటే ఇది ఫేక్ ఆర్ రియలా అనేది రేపు ఓపెనింగ్ అండ్ రేపు క్లోజింగ్ కూడా ఇంపార్టెంట్ ఉంటుంది. క్లియర్? సేమ్ సెన్సెక్స్లో కూడా మనకు ఒకటే లెవెల్ ఉంది. ఇక్కడ 83,295 ప్రైస్ కొంచెం కరెక్షన్ చేసుకొని ఇటు టచ్ రిజెక్షన్ వస్తే ప్లాన్. రిజెక్షన్ అనేది ఇంపార్టెంట్. లేదు రిజెక్షన్ కాకుండా స్ట్రాంగ్ క్యాండిల్ తోటి బ్రేక్ అయిందంటే కింద ఇంపార్టెంట్ డిమాండ్స్ అనేది నియర్ బై లేవు. కాకపోతే 82,596 దగ్గర అయితే ఒక బయింగ్ ఏరియా ఉంది. అక్కడ మాత్రమే ప్రైస్ గురించి ఆలోచిస్తా, వేరే జాలు అయితే ఎలాంటి ప్లాన్లు అనేది ఉండవు. ఓకే ఫైన్. ఇక్కడ చూడండి, ఇంట్లో మనం ఎప్పటి నుండి సప్లై నుండి అనుకుంటున్నాం, డిమాండ్ అనుకుంటున్నాం. చూడండి ఇది సప్లై, ఇది డిమాండ్. ఓకే, 2 పర్ఫెక్ట్గానే రెస్పెక్ట్ చేసినప్పటికీ ఇప్పుడు సప్లై కూడా మంచిగా ఉంది. ఒకసారి గమనించండి, చూడండి అంతే. మీరు చార్ట్ ముంగట పెట్టుకొని ఇది. సో 5,642. ఓకే, 5,642 ఇది స్ట్రాంగ్ క్యాండిల్ తోటి బ్రేక్ అవ్వద్దు జనరల్గా అయితే. ఈడైంది కదా ఇట్లా, అట్లా కాకుండా ఈడ మెల్లమెల్లగా పోయి ఇది బ్రేక్అవుట్ అయినట్టు చూపించి మళ్ళీ ఈడ వెంటనే రిజెక్ట్ అయిందనుకో ఇది కొంచెం బేరిష్గా ప్లాన్ చేసే అవకాశం ఉంది నేను. ఎందుకంటే ప్రైస్ ఫాల్ అయింది ఇక్కడ నుండి, దీని కింద ఎక్కడికి వెళ్ళి కూడా రిజెక్షన్ వచ్చిన కరెక్షన్ అయినా చూడు, ఇది కరెక్షన్ అయిందా, కరెక్షన్ అయినాక మళ్ళీ ఫాల్ అయిపోయింది. ఎందుకు అంటే ఇది ఒక ఇట్లా డ్రా చేసుకొని చాలామంది బుల్లిష్ సైడ్ పోతుంటారు. అలాంటివి చాలా క్రియేట్ చేస్తాను. ఈడ కూడా ఏమైనా క్రియేట్ చేయొచ్చు ఇట్లా బయర్స్ యాడ్ అవ్వడానికి. బట్ ఇది ఇంపార్టెంట్ ఏరియా నాకు 5,642. ఇక్కడ నుండి నేను కొంచెం బేరిష్గా ఉంటా. ఇదైతే డిమాండ్ నో డౌట్. కాకపోతే దీంట్లోనో ఇంకా న్యాచురల్ గ్యాస్లోనో ఒక మంచి డిమాండ్ ఉంది కింద. ఓకే, క్రూడ్ ఆయిల్ కాదు న్యాచురల్ గ్యాస్ అనుకుంటా, అందులో చూసుకుందాం. ఇంట్లో ఈ సప్లై ఓకే ఫాల్ అయిపోయింది ఇంట్లోకి. ఓకే, ఇది ఇంపార్టెంట్ సప్లై. ఓకే ఫైన్. ఇది చిన్న డిమాండ్ లెవెల్ 295.5. ఓకే, ఇది ఆల్రెడీ టెస్టెడ్ లెవెలే. ఇక్కడ నుండి ప్రైస్ ఆల్రెడీ పైకి పోయి మళ్ళీ డౌన్కి వచ్చింది.
సో ఇది ఇంపార్టెంట్. కాకపోతే అసలైంది ఇది 290. ఈ 290 టెస్ట్ చేసినా కొంచెం కిందికి పోయినా కూడా ప్రైస్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనబడుతున్నాయి ఈ కిందున్న డిమాండ్కి. సో ఈ డిమాండ్ కోసం నేను వెయిట్ చేస్తున్నా. ఇక్కడ వరకు ప్రైస్ వస్తే అప్పుడు దీని గురించి ఆలోచిస్తాను అనమాట. ఓకే, ప్రీవియస్గా అయితే ప్రైస్ ఇక్కడ నుండి రియాక్ట్ అయింది చూడండి. ఎక్కడ నుండి ఇక్కడ బౌన్స్ అయిందా, ఇది ఇది అండ్ ఇది. సో ఇవి ఇంపార్టెంటే. ఇది ఎంత షార్ప్ ఫాల్ అయినప్పటికీ కూడా నేనైతే ఇక్కడ ఈ లైన్ కోసం అయితే వెయిట్ చేస్తా, అంతకుమించి ఇంకేం లేదు. ఇక సిల్వర్ మైక్రో చూడండి, ఆల్రెడీ ఇది మిస్ అయిపోయింది అని ఒకసారి మొత్తుకున్నాం అవునా, తర్వాత ఇది మిస్ కాలేదు. ఇది ఒక ప్లాన్ ప్రకారమే అలర్ట్ పెట్టుకొని చేసుకున్నాం. ఓకే, కాకపోతే ఇప్పుడు ఇది సప్లై కదా అవునా. ఈడ చూడండి క్యాండిల్, ఇట్లా స్ట్రాంగ్ క్యాండిల్ క్రియేట్ చేస్తే మనకు రిజెక్షన్లు లాంటివి ఏమి ఉండవు అనమాట. సో ఇక్కడ సెల్ ప్లాన్ అవకాశం లేదు. సో ఎప్పుడైతే ఇంపార్టెంట్ సప్లైలు ఉంటే అవి బ్రేక్ చేయబోతే రియల్గా స్ట్రాంగ్ క్యాండిల్తో బ్రేక్ చేస్తాయి. లేదా అది ఇంపార్టెంటే కాకపోతే అది అడ్డదిడ్డంగా వెళ్ళిపోతాయి అనమాట. సో లేదు అట్లా అంటే ఇట్లా పోయి ప్రైస్ మళ్ళీ రిజెక్ట్ అయిపోయి ఈడ రిజెక్షన్ వచ్చి మళ్ళీ రిటర్న్ అయిపోతాయి అనమాట. సేమ్ ఇట్లా అయినట్టు ఈడ చూసారు ఎట్లయినా. ఇది యాక్చువల్ సప్లైయే, దీని మీద క్లోజ్ అయినప్పటికీ కూడా ఈ క్యాండిల్ విక్ లేదు కదా, ఈ క్యాండిల్ ఎప్పుడైతే క్రియేట్ చేస్తుందో ఆ రోజు బేరిష్ మార్కెట్ ఎక్కువ వస్తుంటుంది. ఇది ఆల్రెడీ మీకు మొన్న ఏదో ఆర్కేలో చెప్పిన. ఓకే, ఆ రోజు వచ్చింది, ఇది బ్రేక్ చేసేసింది. ఓకే ఫైన్. తర్వాత అదే సప్లై రెస్పెక్ట్ చేసింది, తర్వాత బ్రేక్ చేసింది, ఇప్పుడు మళ్ళీ ప్రైస్ పైకి వెళ్ళిపోయింది. సో ఇక్కడ సప్లై కోసం వెయిటింగ్. ఇది చాలా రోజులు ఉంది, 1,09,340 to 1,09,080 ఇది అనుకున్నాక ఇది ఇంపార్టెంట్. ఇక్కడ నేను వెయిట్ చేస్తే ఇక్కడికి కొంచెం ఒక ప్లాన్ అయితే ఉంటుంది, అక్కడ ఎట్లా రియాక్ట్ అవుతుంది ఏం లేదనేది చెక్ చేసుకుంటాను అనమాట. క్లియర్. నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే చూడండి, చాలామంది ఏమనుకుంటారు ఇన్వెస్ట్మెంట్లో ప్రాఫిట్ సంపాదిస్తారని. కానీ ఓకే, నో ప్రాబ్లం. కానీ ఇన్వెస్టర్ కన్నా స్వింగ్ ట్రేడరే ఎక్కువ సంపాదిస్తాడు అన్ని స్టైళ్ళలో. ఓకే, స్వింగ్ ట్రేడరే ప్రస్తుతం కూడా ఎవరైతే రిటైలర్స్ ఉంటారో వాళ్ళలో స్వింగ్ ట్రేడర్సే ఎక్కువ సంపాదించుకోరు. ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారు, బట్ ఇది ఏంటంటే ఇది ఇన్వెస్ట్మెంట్ అనుకోండి, ఇది అప్ సైడ్ ఒక సంవత్సరం వెయిట్ చేస్తే ప్రాఫిట్లో ఉంటుంది, మళ్ళీ ఇంకా 6 నెలలు లాస్లో వచ్చేస్తుంది, మళ్ళీ ఒక సంవత్సరం ప్రాఫిట్ ఉంటుంది, మళ్ళీ 6 నెలలు లాస్లో ఉంటుంది. కానీ స్వింగ్ ట్రేడర్ అట్లా కాదు. ఈ బేరిష్ మార్కెట్లో ట్రేడ్ అయ్యి ప్లాన్ చేయడు అసలు. బుల్లిష్ మార్కెట్ ఉంటే ఇలా ఒక స్వింగ్ క్యాప్చర్ చేయడం, ఈడ సైడ్ వేస్ లేకపోతే కింద ఎస్ఎల్ పెట్టి మీ బుల్లిష్గా, ఈ బుల్లిష్ మార్కెట్లో కొంచెం స్వింగ్ క్యాప్చర్ చేయడం, ఇట్లా మ్యాక్సిమం బుల్లి సైడ్ ఉంటే దాంట్లో రిస్క్ అనేది చిన్నగా కట్ చేసుకొని వెళ్ళిపోతారనమాట. అంటే వాళ్ళకు ఎస్ఎల్ అనేది ఇమీడియట్గా ఉంటుంది. ఇన్వెస్టర్లకు అట్లా కాదు, బై చేసి ఆ స్టాక్ మీద కంపెనీ మీద నమ్మకంతో మనం బై చేసి హోల్డ్ చేసేస్తుంటాం కదా. ఇక కంపెనీ ఎట్లున్నప్పటికీ పాజిటివ్గా ఉన్నప్పటికీ న్యూస్ చూసి ఇవన్నీ చూసి మనం బై చేసుకుంటుంటాం. కానీ అది ఒక టైంలో బేరిష్లో ఉంటే కొన్ని ఏళ్ళు పడుతుంది బులిష్గా రావడానికి, మళ్ళీ క్యాపిటల్ అంతా అక్కడ లాక్ అయిపోయి ఉంటుంది, మళ్ళీ తీయలేము కూడా, వేరే ట్రేడ్ చేయలేము. కానీ ఇక్కడ స్వింగ్ అట్లా కాదు. స్వింగ్ ఎస్ఎల్ అయిపోతే కొత్త దాంట్లో ట్రేడ్ చేసేసుకుంటాం. ఆ ఎస్ఎల్ అయినది ఒక 1,000 రూపాయలు అనుకుందాం, తర్వాత ఈ 1,000 రూపాయలు ఎప్పటికో ఏదో ఒక స్టాక్ తీసేసుకుంటుంటుంది. సో స్పీడ్గా గ్రోత్ అయినా కూడా ఇన్వెస్టర్లతోటి అంటే ఇన్వెస్ట్మెంట్ తోటి కంపేర్ చేసుకుంటే స్వింగే. కానీ లాంగ్ టర్మ్లో ప్రాఫిట్ ఎక్కువ ఖచ్చితంగా వస్తాయి అనే నమ్మకం అయితే స్వింగ్ ట్రేడింగ్ మీద ఓపిక ఉండదు కదా చాలామందికి. మానిటరింగ్ చేయాలి అంటే కూర్చొని ట్రేడ్లు బై చేస్తుండాలి, సెల్ చేస్తుండాలి, ఇలాంటివి చేస్తూ ఉంటారు అనమాట. కానీ ఇన్వెస్టర్లు అట్లా కాదు, వాళ్ళకి వేరే పని ఉంది అనుకుంటే ఇన్వెస్ట్ చేసి వదిలేస్తారు. వాళ్ళ దగ్గర మనీ ఉంటే ఆ ఉన్న మనీని గ్రో చేయడానికి ప్లాన్ చేస్తుంటారు. స్వింగ్ ట్రేడింగ్ అట్లా కాదు, ఉన్న క్యాపిటల్ని చిన్నదాని నుండి పెద్దగా కొంచెం రిస్క్ మేనేజ్మెంట్ ఎక్కువ పెట్టుకొని ప్లాన్ చేస్తుంటారు అనమాట. క్లియర్. ఫైన్. ఇప్పటికీ మీకు ఒక క్వశ్చన్ వేస్తా. మీరు ట్రేడింగ్ కెరీర్లో ఏదో ఒక రోజు వచ్చి ఉంటారు. ఓకే, మీకు 1 year 2 year 10 years ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మార్కెట్లో ఒక్క విషయం తెలిసినాక మీలో చేంజ్ వచ్చింది, అది ట్రేడింగ్లో. ఓకే, ఇన్వెస్ట్మెంట్ కానీ స్వింగ్ ట్రేడింగ్ కానీ ఇంకేదైనా సరే. ఓకే, నాకు ఏం తెలిసింది అంటే మ్యానిపులేషన్ గురించి స్టార్టింగ్లో నాకు తెలిసినప్పుడు నేను 2 అకౌంట్స్లలో టెస్ట్ చేసేవాడిని అనమాట. టెస్ట్ చేసి చూసుకుంటే కొన్ని నిజాలు తెలిసినాయి నాకంటే, నేను కొంచెం రియలైజ్ అయినాయి అనమాట కొన్ని విషయాల్లో. సో అలాంటి మీకు తెలిసిన బెస్ట్ విషయం ఏంది, మీకు ఉన్న ప్రస్తుతం ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్లో ఒక పవర్ఫుల్ విషయం తెలిసింది ఏంది అంటే స్వింగ్ గురించా, డే ట్రేడింగ్ గురించా, లేదన్నా నేను ఇంతకుముందుకు న్యూస్ చూసి ఇన్వెస్ట్ చేస్తుండే, అది న్యూస్ చూసి ఇన్వెస్ట్ చేయడం అనేది గొప్ప విషయమనో, లేకపోతే ఇండికేటర్ పెట్టి ట్రేడ్ చేయడం గొప్ప విషయమనో, లేకపోతే మార్కెట్లో ఎస్ఎల్ ఉంటుంది అదే గొప్ప విషయమనో, లేకపోతే మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ బై చేసి వదిలేయాలా, స్టాప్ లాస్ పెట్టకుండా ఇన్వెస్ట్ చేస్తుంటారుగా అది బెస్ట్ విషయమనో, నీకు తెలిసింది ఇది. మీకు దేన్ని చూసి నమ్మకం వచ్చిందో అది ఏ విషయం. యాక్చువల్ నాకు నమ్మకం ఏంది వచ్చిందంటే ఇక్కడ మ్యానిపులేషన్స్ చాలా జరుగుతుంటాయి కదా.
ఒక్క దాంతో మ్యానిపులేట్ అవ్వడం బెటరు 100 వాటితో కంపేర్ చేసుకుంటే. అందుకే నేను న్యూస్ కానీ ఇంకా ఏవి కానీ చూడను అనమాట. ఓకే, 10 వచ్చి 10 తెలుసుకున్నాం అనుకో, 10 తోటి మ్యానిపులేట్ అవుతుంటాం మనం. అన్ని మ్యానిపులేషన్ చేయడానికి ఉంటాయి మ్యాక్సిమం ఆల్మోస్ట్ మార్కెట్లో. అదేదో ఎస్ఎల్ మీద ఫోకస్ పెట్టినాం అనుకో, అప్పుడు ఏమైతే రిస్క్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా ఉంటే ఈ టెక్నికల్గా ఎంతవరకు పనిచేస్తుంది లేదనేది దీని మీద రీసెర్చ్ చేయడం అనేది చేసుకుంటూ వస్తాను అనమాట. నేను జనరల్గా నా పరంగా నేను చేసుకుంటున్నది గదే. సో అప్పుడు అర్థమైంది ఒక మ్యానిపులేషన్స్ ఇంత ఉంటాయా అనేది. తర్వాత నాకు అనిపించింది ఇది. సో మీకు అనిపించింది ఏదో చెప్పండి, నేను చెప్పిందే మళ్ళీ చెప్పి నన్ను సంపకూరి. ఓకేనా, ఫైన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను, బాయ్.